أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وما كان قولهم إلا أن قالوا ربنا اغفر لنا ذنوبنا وإسرافنا في أمرنا وثبت قدامنا وانصرنا على القوم الكافرين. فآتاهم الله ثواب الدنيا وحسن ثواب الآخرة والله يحب المحسنين. صدق الله العظيم. అనంత కరుణామయుడ అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం సర్వ సృష్టికర్త, సర్వేశ్వరుడు అయినటువంటి అల్లాహ్ మనందరి జీవితాలలో శుభాలను, శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథం, మానవులందరి దైవం, మానవులందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మనందరి కోసం పంపినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 148వ వాక్యం యొక్క అరబ్బిములను వినడం జరిగింది. దీని తెలుగు అనువాదాన్ని ఆలకించండి. సృష్టి ప్రభువు ఈ విధంగా తెలియజేస్తున్నాడు: ఎవరైతే ప్రపంచం కోసమే పనిచేస్తారో మేము వారి ప్రతిఫలాన్ని ప్రపంచంలోనే ఇచ్చివేస్తాము. మరి ఎవరైతే పరలోకం కోసం పనిచేస్తారో అటువంటి వారి యొక్క ప్రతిఫలాన్ని మేము పరలోకంలో ప్రసాదిస్తాము అంటున్నాడు. అంతేకాదు సుమా, ఎవరైతే కృతజ్ఞతలు తెలుపుతూ జీవితం గడుపుతారో అటువంటి వారిని నేను అమితంగా కరుణిస్తాను అని దైవం సెలవిస్తున్నాడు. సోదరులారా, మనిషికి కృతజ్ఞత అనే ఈ గుణము చాలా ముఖ్యమైనటువంటి గుణం. ఎందుకంటే ఈ గుణము మనిషిని ఒక మంచి వ్యక్తిగా, నైతికబద్ధమైనటువంటి వ్యక్తిగా మారుస్తుంది. ఒకరి నుండి సహాయాన్ని మనము పొందినప్పుడు, ఒకరి నుండి ఏదైనా ఒక తోడ్పాటును మనము పొందినప్పుడు వారికి ప్రతిగా మనము కృతజ్ఞత తెలపడం అనేది చాలా అత్యంత సహజమైనటువంటి, న్యాయబద్ధమైనటువంటి అంశం అన్నమాట. సహజంగా ప్రతి వ్యక్తి కూడా ఎవరికైతే అతను సహాయం చేస్తాడో అతను నాకు కృతజ్ఞత తెలపాలి అని సహజంగా కోరుకుంటూ ఉంటాడు. అత్యంత న్యాయబద్ధమైనటువంటి కోరిక కూడా ఇది. కాబట్టి మనలో ఈ కృతజ్ఞత అనే గుణము తప్పనిసరిగా ఉండాలి, అందరిలో కూడా ఉంటుంది కూడా సోదరులారా. అయితే దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే, ప్రాపంచిక వ్యవహారాలలో మనము కృతజ్ఞతలు మరి ఎవరి నుండి అయితే పొందుతామో వారికి చెల్లిస్తూ ఉంటాం. ఉదాహరణకు మన స్నేహితులు ఎవరైనా మనకు సహాయాన్ని చేశారనుకోండి, వాళ్లకు మనము కృతజ్ఞతలు తెలుపుతుంటాము, మాటల ద్వారా తెలుపుతుంటాము, చేతల ద్వారా తెలుపుతుంటాము. మరి మన మనసులో వాళ్ళ పట్ల ఒక రకమైనటువంటి మరి ఒక గౌరవభావం కూడా ఉంటుంది. అరే నాకు మంచి సమయంలో సహాయం చేశాడు, నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నాడు అని మనిషి సహజంగా కృతజ్ఞతను కలిగి ఉంటాడు. అదేవిధంగా మనకి ఎవరైనా ఒక ఆర్థిక సహాయాన్ని లేకపోతే ఇంకొక సహాయాన్ని చేసినప్పుడు కృతజ్ఞతను తెలుపుతుంటాము. ఇది ప్రపంచంలో మనం చేసే పని సోదరులారా. కానీ దైవం విషయంకి వచ్చేసరికి, సృష్టికర్త విషయంకి వచ్చేసరికి సోదరులారా, అల్లాహ్ విషయం వచ్చేసరికి మనము ఏ మాత్రం కూడా కృతజ్ఞత తెలపకపోవడం అనేది ఒకటైతే, వేరే వారికి కృతజ్ఞతలు తెలపడం అనేది ఇంకొక తప్పు. 2 ప్రధానమైనటువంటి తప్పులను, పాపాలు కానివ్వండి, తప్పులు అనివ్వండి, పొరపాటు అనివ్వండి, ఏదైనా అనివ్వండి, ఇది మనము ఈ రోజున మనం చేస్తున్నాము.
అనుగ్రహాలు ఒక దైవం నుండి పొందుతున్నాము, కృతజ్ఞతలు ఇంకొకరికి మనము కల్పించుకున్న వాళ్లకు మనం చెల్లిస్తున్నాము. లేకపోతే అసలు ఆయనకు కృతజ్ఞతనే తెలపడం లేదు. ఇది ఈ రెండు పాపాలు మనం చేస్తున్నాం సోదరులారా. చూడండి, ప్రపంచంలో మనము ఒక వ్యక్తి వచ్చాడు, మన స్నేహితుడు, అతను మనకు సహాయం చేశాడు. మరి అతనికి కాకుండా కృతజ్ఞతలు ఇంకొకరికి తెలిపితే అతను ఏ విధంగా రియాక్ట్ అవుతాడు, ఎంత బాధపడతాడు? అదేవిధంగా మనము మన తండ్రి నుండి అనేక రకాల అనుగ్రహాలు పొందుతుంటాము. అనుగ్రహాలు పొందుతూ మరి ఆయనను కాకుండా వేరొక వారిని మనము తండ్రిని పిలిస్తే ఆ తండ్రి హృదయం ఏ విధంగా ఎంత బాధపడుతుంది? దైవం విషయంలో కూడా సోదరులారా, మనం ఇదే విధమైనటువంటి పొరపాటును, పాపాన్ని చేస్తున్నాము. అనుగ్రహాలు ఆయన నుండి పొందుతున్నాము. వాన, ఎండ, గాలి, చివరకు ప్రతి విషయం కూడా ఆ దైవం నుండి పొందుతున్నాము. కానీ మనము చెల్లిస్తున్నటువంటి కృతజ్ఞతలు ఆయనకు ఎంత మాత్రం కూడా చేరడం లేదు. మనము స్వయంగా కల్పించుకున్న వాళ్ళు, మనలాంటి బలహీనమైనటువంటి మానవులను, ఇంకా తక్కువైనటువంటి జీవజాలాలను, వీళ్ళను మనము దేవుని స్థానం ఇచ్చి కృతజ్ఞతలు వాళ్లకు చెల్లిస్తుంటాము. వాళ్ళ కాళ్ళ మీద పడుతుంటాము, వాళ్లకు మొక్కుతుంటాము. ప్రార్థనలు, పునస్కారాలు, పూజలు, మొక్కుబడులు అన్నీ కూడా వాళ్లకు చేస్తుంటాము. సోదరులారా, చూడండి ఎంత కృతజ్ఞత చూపిస్తున్నాము దైవం పట్ల, ఒక్కసారి ఆలోచించండి. అయితే దైవము కరుణామయుడు, అనంతమైనటువంటి కరుణ గలవాడు ఆయన. ఉదాహరణకు చూడండి, మనము ఎవరికైనా సహాయం చేశాము, అతను మనకు థ్యాంక్స్ అనేది చెప్పలేదనుకోండి, కృతజ్ఞత తెలపలేదనుకోండి, మనకు ఎంత ఉక్రోషం వచ్చేస్తుంది, మనసంతా బాధపడిపోతుంది. ఇంకెప్పుడు వీడికి సహాయం చేయకూడదు అని చెప్పేసి మనము నిర్ణయం చేసుకుంటాము. కానీ సోదరులారా, దైవం చూడండి, అలాగే మన పట్ల ఆయన కోపాన్ని ప్రదర్శించాడు అనుకోండి, అరే ఈ మానవాళి నేను ఇస్తున్నటువంటి గాలిని పీల్చుకుంటున్నారా, నేను ఇస్తున్నటువంటి వాన నీటిని ఉపయోగించుకుని పంటలు పండించుకుంటున్నారా, ఇవన్నీ కూడా నేను ఇస్తున్నది పొందుతూ నాకు వీళ్ళు ఏ విధంగా దూరం అవుతున్నారనే కోపంతో ఆయన గాలిని ఆపేశాడు అనుకోండి, వానను ఆపేశాడు అనుకోండి, సోదరులారా ఎండ కాయించడం ఆపేశాడు అనుకోండి, మన బ్రతుకు ఏమవుతుంది? కానీ ఆ విధంగా ఆయన చేయడం లేదు. ఎందుకంటే మానవ బలహీనతలకు అతీతంగా ఉండేవాడు. మనిషికి కోపం వచ్చేస్తుంది, లేకపోతే అసూయ, ద్వేషం, ఇవన్నీ కూడా వెంటనే వచ్చేస్తుంటాయి. కానీ సృష్టి ప్రభువు వీటికి అతీతంగా ఉండేవాడు. అనంతమైనటువంటి కరుణ గలవాడు ఆయన. అందుకనే మనిషికి మరి అతను దైవము సమయాన్ని ఇస్తుంటాడు. అరే ఇప్పటికైనా అతను మారతాడు, మరణించే ముందైనా, ముందులో ప్రాణం ఉన్నంత వరకైనా అతను మరి మారుతూ ఉంటాడు. ఎప్పటికైనా ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండైనా ఇతను తన తప్పును తెలుసుకుంటాడు, తన దైవాన్ని, నిజ దైవాన్ని గుర్తిస్తాడు, మిథ్యా దైవాల ఆరాధన విడిచిపెడతాడు, మరి నా వైపునకు మరలుతాడు, మారు మనస్సు పొందుతాడు అన్న ఆలోచనతోటే దైవము మనకు ఇన్ని రకాలైనటువంటి సౌకర్యాలను కలుగజేస్తూ కూడా మనకు సమయం ఇస్తున్నాడు సోదరులారా. కానీ మనిషి ఎన్ని అవకాశాలు వస్తున్నప్పటికీ కూడా, ఎన్ని మంచి అవకాశాలు వస్తున్నప్పటికీ కూడా, సమయం వస్తున్నప్పటికీ కూడా మరింత దూరంగానే దైవానికి పోతున్నాడు తప్పించి అనేక మంచి మాటలు వింటున్నాడు. సుమారు 15 నెలల నుండి మనము ఈ మస్జిద్ నుండి చక్కటి దేవుని మాటలు వింటున్నాము. కానీ ఎవరి హృదయాలైనా మరి కరిగి అరే దైవం వైపునకు మరలడం అనేది ఎక్కడైనా జరుగుతుందా? విన్నంత వరకు బాగానే ఉంటుంది, ఆ తర్వాత మన పనుల్లో మనం ముందుకుపోతున్నాం. సోదరులారా, ఈ విధంగా ఎన్ని మంచి మాటలు విన్నప్పటికీ కూడా మన మనస్సులో చలనం అనేది ఎందుకు ఉండడం లేదు అంటే, మనము మన జీవితాన్ని సీరియస్గా తీసుకోవడం లేదు. అరే మరణం తర్వాత ఒక భయంకరమైనటువంటి జీవితం మన కళ్ళ ముందర వస్తుంది. ఇక్కడ మనము చేసుకున్నటువంటి పనులు మన విశ్వాసం కారణంగానే అక్కడ మనకు సాఫల్యం దక్కుతుంది. అక్కడ భయంకరమైనటువంటి నరక శిక్ష ఉన్నది, మరి ఎన్నడూ కూడా బయటకు పడలేనటువంటి శిక్ష అది. మరి అందమైనటువంటి స్వర్గం ఉన్నది. సోదరులారా, ఈ విధమైనటువంటి ఆలోచన మనకు కలగడం లేదు. ఒకవేళ కలిగినప్పటికీ కూడా కొద్దిసేపు ఉంటుంది, ఆ తర్వాత మన పనుల్లో మనం మునిగిపోతున్నాము. ఆ శైతాన్ అన్నవాడు మనలను బిజీ చేసేస్తున్నాడు మన పనుల్లో. సోదరులారా, కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో మస్జిద్లో ఆయన ప్రవేశిస్తున్నప్పుడు కొంతమంది శిష్యులు బిగ్గరగా నవ్వుతూ కనిపించారు. అప్పుడు ప్రవక్త వారు అన్నారు శిష్యులను పిలిచి, మీకు
మరణం తర్వాత రాబోయే జీవితం గురించి తెలిసినట్లయితే, భయంకరమైనటువంటి నరకం ఏ విధంగా ఉంటుందో మీకే కొంచెమైనా కూడా ఆలోచన ఉన్నట్లయితే మీరు అతి తక్కువగా నవ్వుతారు, ఎక్కువగా ఏడుస్తారు. ఇంకా మీ భార్యలతో పోవడానికి కూడా, అంటే భార్యలతో మీరు గడపడానికి కూడా మీకు మనసు రాదు అని చెప్పేసి ప్రవక్త వారు హెచ్చరించడం జరిగింది. కాబట్టి సోదరులారా, అంత భయంకరమైనటువంటి జీవితము మన మరణం తర్వాత రాబోతున్నట్లయితే మనం ఎంత నిశ్చింతంగా ఈ విధంగా జీవితం గడుపుతాం సోదరులారా, ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఉదాహరణ చూడండి, మనకు రేపు ఏదైనా ఒక ఆపద రాబోతున్నది అని మనకు ముందు తెలిసిందనుకోండి, నిద్ర పడుతుందా? మనకి ఎంత మాత్రం కూడా నిద్ర పట్టదు, తిండి సహించదు. అలాంటిది సోదరులారా, మన మరణం తర్వాత భయంకరమైనటువంటి జీవితం మన కళ్ళ ముందు రాబోతుంది. అక్కడ అనంతమైనటువంటి ఆనందం ఉంటుంది, మరి అంతం లేనటువంటి శిక్ష కూడా ఉంటుంది సోదరులారా. రెండు కూడా ఉంటాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ప్రవచించారు, నరకం కంటే భయంకరమైనటువంటి స్థలాన్ని ఎవరు కూడా ఇంతవరకు చూడలేదు. మరి దానిని తప్పించుకోవాలి అనుకుంటున్న వాడు కూడా నిద్రపోతున్నాడు. మరి స్వర్గం కంటే ఉన్నతమైనటువంటి అందమైనటువంటి ప్రదేశం మరొకటి లేదు. దానిని ఎవరైతే పొందాలనుకుంటున్నాడో వాడు కూడా పడుకుంటున్నాడు. అంటే మనము మన కృషి చేయడం లేదు, మన విశ్వాసాన్ని మార్చుకోవడం లేదు, ఏ విధమైనటువంటి కష్టం కూడా మనము పడడం లేదు. కానీ మనస్సులో అందరికీ కోరికే, మరణం తర్వాత నేను స్వర్గానికి వెళ్ళిపోవాలి, నరకం ఎంత మాత్రం కూడా నాకు మరి తగలకూడదు అన్న కోరిక అందరిలో కూడా. అయితే విశ్వాసము మారదు, దైవానికి అయిష్టమైనటువంటి అసహ్యకరమైనటువంటి పనులన్నీ చేస్తూనే ఉంటాము ఆ పక్క నుండి. కానీ మనసులో మాత్రం కోరిక. ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది సోదరులారా? ఒక రైతు ఒక మంచి పంటను పొందాలి అంటే అతను ఏం చేయాలి? ముందు నాగలితోటి దుక్కి దున్నుతాడు. దుక్కి దుని పొలం మధ్యలో మంచం వేసుకుని పడుకొని మంచి పంట వచ్చేస్తుందని చెప్పేసి ఎలా చూస్తుంటాడా? అలా చూస్తూ ఏదైనా వస్తుందా? ఎంత మాత్రం కూడా రాదు. దుక్కి దున్నిన తర్వాత అతను విత్తనాలను చల్లాలి, నారును పోయాలి, నీరు పెట్టాలి. అవి మొక్కలు పెరుగుతాయి, ఆ తర్వాత వాటికి చీడ పడుతుంది, పీడ పడుతుంది, వాటికి మందులు చల్లాలి. ఎన్ని కష్టాలు పడితే కానీ అతనికి ఒక మంచి పంట రాదు సోదరులారా. మరి కానీ మనం చూడండి, ఓ పక్కన మనం విత్తనాలు జల్లేసాము, ఆ తర్వాత ఆశగా ఆకాశం వైపు చూస్తున్నాము, దానికి అదే మొక్కలు వెళ్ళిపోతాయి, పంట వచ్చేస్తుందని చెప్పేసి. ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది? ఎంత మాత్రం కూడా సాధ్యం కదా సోదరులారా. కష్టం లేనిది ఎంత మాత్రం కూడా సుఖం ఉండదు. మన విశ్వాసం ముందు మారాలి, మిథ్యాదైవాల ఆరాధనను మనం విడిచిపెట్టాలి. నిజదైవం సృష్టికర్త ఒకడు ఉన్నాడు. ఆయన చావు పుట్టుకలకు అతీతంగా ఉండేవాడు, మానవ బలహీనతలకు అతీతంగా ఉండేవాడు. మరి ఆయనకు భార్య బిడ్డలు, సంతానము లాంటివి ఇటువంటి బలహీనతలు ఎంత మాత్రం కూడా అంటని పరిశుద్ధుడు, పరమ పవిత్రుడు ఆ సృష్టి ప్రభువు. ఆయనని మనం అరబీ భాషలో అల్లా అని పిలుస్తున్నాము, ఆయన్ని తెలుగులో దైవం అంటున్నాము, సర్వేశ్వరుడు అంటున్నాము, హిబ్రూ భాషలో యెహోవా అంటున్నాము, ఇంగ్లీష్ భాషలో గాడ్ అంటున్నాము, పరమాత్మ అంటున్నాము, ఈశ్వర్ అంటున్నాము సోదరులారా. కాబట్టి ఆయనను పేరుతో కాదు గుణగణాలతోటి మనము గుర్తించాలి. చావు, పుట్టుక వీటికి అతీతంగా ఉండేవాడు. పుట్టేవాడు మానవుడు అవుతాడు, దైవం ఎంత మాత్రం కూడా అవడు. చనిపోయేవాడు మానవుడు అవుతాడు, దైవం ఎంత మాత్రం కూడా కాడు. ఆయన సృష్టికర్త, సృష్టి కాడు ఆయన. మనమందరం కూడా సృష్టి రాసులము. సృష్టి రాసులకు అతీతంగా ఉండేవాడు ఆయన, సృష్టికర్త. కాబట్టి ఈ గుణగణాల ద్వారా మనము దైవాన్ని గుర్తించి ఆయనను ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యంతోనూ మాత్రమే ఆయనను ఆరాధించాలి. ఆయనకు ఒక స్వరూపాన్ని ఎంత మాత్రం కూడా మనం కల్పించకూడదు. ఎందుకంటే ఆయన స్వరూపం ఏ విధంగా ఉంటుందో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి సోదరులారా, మరి గ్రంథాలను మనం పరిశీలన చేసినట్లయితే ఆ దైవానికి అవ్యక్త రూపుడు అని మనకు చెప్పడం జరిగిందంటే మనకు తెలియనటువంటి రూపం గలవాడు అని చెప్పేసి. కాబట్టి సోదరులారా, ఆ దైవాన్ని గుర్తించి మనము ఆరాధన చేసినప్పుడు అది నిజమైనటువంటి ఆరాధన అవుతుంది, నిజమైనటువంటి కృతజ్ఞతను తెలపడం అవుతుంది. దైవం అదే ఇక్కడ చెప్తున్నాడు, మీరు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నప్పుడు తప్పనిసరిగా మీ ప్రతిఫలాన్ని నేను ప్రపంచంలోనే ఇస్తాను, పరలోకంలో కూడా ఇస్తానంటున్నాడు. లేదయ్యా, నీకు పరలోకంలోనే ఇస్తాను, ప్రపంచంలో నికృష్టమైనటువంటి జీవితం గడపాలి, కష్టాలు కడగండ్లతోటి జీవితం గడపాలి,
అని దైవం ఎంత మాత్రం చెప్పడం లేదు సోదరులారా. రెండూ కూడా ప్రసాదిస్తాడు. ప్రపంచంలో కూడా అతనికి ప్రశాంతత ఇస్తాడు, పరలోకంలో కూడా సాఫల్యం ఇస్తాడు. అతను భేదవాడే కావచ్చు, కానీ గుండెల నిండా సంతృప్తి ఉంటుంది. అతను కట్టిగా భేదవాడే కావచ్చు, మరి తిండి లేనటువంటి వాడే కావచ్చు, కానీ అతని మనసంతా కూడా విశ్వాసం ఉంటుంది సోదరులారా. కాబట్టి ఇది మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ కూడా దక్కేది కాదు ఈ విశ్వాసం అనేది. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనం రేపు మాట్లాడుకుందాము. అత్యంత బాధతోటి నేను చెప్పే విషయం ఏమిటంటే, మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే అవకాశం దైవము కొద్దిసేపు మాత్రమే ఇస్తాడు. సుమారు 15 నెలల నుండి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి ఆయన అనంతమైనటువంటి కారుణ్యం వలన, కరుణ వలన ఇది సాధ్యమవుతుంది. మరి ఏమాత్రం కూడా ఆటంకం లేకుండా మరి కొద్దిసేపు ఈ ప్రొద్దున్న మనము మంచి మాటలు వింటున్నాము అంటే అది దేవుని యొక్క కారుణ్యము. మరి ఆ మాటలు మీరు వినగలుగుతున్నారు అంటే, అరే ఈయన అందరి కోసం చెప్తున్నాడు, ఏదో వాళ్ళ కోసమే కాదు అన్న ఆలోచన మీకు వచ్చినదంటే అది కూడా దేవుని యొక్క కారుణ్యమే. కాబట్టి ఆలోచన చేయండి, విశ్వాసాన్ని మార్చుకోండి, సృష్టి ప్రభువును మీరు తెలుసుకోండి, ఆయనను ఆరాధన చేయండి. ఆయన పంపినటువంటి గ్రంథం ఉన్నది మన కళ్ళ ముందు. దాని ప్రకారం మనము మన జీవితాన్ని మార్చుకున్నట్లయితే నిస్సందేహంగా ఈహ పరలోక సాఫల్యాన్ని మనం సాధిస్తాము. లేదు వింటున్నాము కొద్ది కాలం ఉంటుంది ఇది, ఆ తర్వాత మరి ఏదో ఒక అవాంతరం వస్తుంది, ఆగిపోతుంది. ఆ తర్వాత సోదరులారా చెప్పేవాళ్ళు మనకు ఉండరు. మరి మన మనసులో మనం మారకపోతే విన్న ఎన్ని సంవత్సరాలే ఉన్నప్పటికీ కూడా దానికి ఎంత మాత్రం కూడా ప్రయోజనం ఉండదు. సృష్టి ప్రభు వల్ల అందరికీ మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకులు దవనా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం. ఎక్కడ వచ్చాడా?